వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాళ మంచి ప్రోడక్ట్స్తో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. లేట్ చేయడం ఎందుకు, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. ఇదేమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. నేను ఇంట్లోకి ఒక 3 మంచి ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఇది వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది, కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకని చెప్పి వీడియో చేస్తున్నాము. ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది దోశ ప్యాన్ అండి, ప్రెస్టేజ్ కంపెనీది, ఒమేగా డీలక్స్. మోడల్ నంబర్ వచ్చేసి ఓమ్ని తవా అనమాట. ఇది 30 సెంటీమీటర్ డయామీటర్. ఇది గ్రానైట్ మోడల్ అనమాట. చూడండి, మీకు బ్యాక్ సైడ్ కూడా ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది గ్రానైట్ మోడల్ అనమాట. మీకు మోడల్ కూడా చూడండి, డాట్స్గా ఉంటుంది పైనంతా కూడా. నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ కన్నా కూడా ఈ గ్రానైట్ మోడల్ అనేది ఎక్కువ రోజులు మనకి స్క్రాచ్ ప్రూఫ్గా ఉంటుందన్నమాట. హ్యాండిల్ కూడా చాలా రెసిస్టబుల్, హీట్ని బాగా రెసిస్టెన్స్ చేస్తుంది. సో మనకేమీ ఇబ్బంది ఉండదన్నమాట వేడి ప్యాన్ పట్టుకోవడానికి కూడా. దీని మీద రాసి ఉంటుంది చూడండి, ఓమ్ని తవా ప్రెస్టేజ్ వాళ్ళది, ఒమేగా డీలక్స్, 30 సెంటీమీటర్ సైజ్ అనమాట. ఈ దోశ ప్యాను స్పెషాలిటీ ఏంటంటే దీని కోటింగ్ వచ్చేసి 5 లేయర్ జర్మన్ నాన్ స్టిక్ టెక్నాలజీ అనమాట. అందుకే మనకి ఇది స్క్రాచ్ ప్రూఫ్. ఎక్కువ రోజులు మనకి ఈ దోశ ప్యాన్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ దోశ ప్యాన్కి వచ్చి 2 ఇయర్స్ వారంటీ అండి. నార్మల్గా అయితే 1 ఇయరే ఉంటుంది. ఈ ప్యాన్కి 2 ఇయర్స్ వారంటీ. ఇది వచ్చేసి డిష్ వాషర్ సేఫ్ అనమాట. మనము డిష్ వాషర్లో కూడా ఇది డైరెక్ట్గా పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి, ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కడాయి అండి. ఇది ప్రెస్టేజ్ కంపెనీదే, జ్యూరా స్టోను హార్డ్ యాండ్రైజ్డ్ నాన్ స్టిక్ కుక్వేర్ అనమాట. ఇది 2.5 లీటర్ కెపాసిటీ. ఇది కొత్త మోడల్ అండి, ఫ్లాట్ మోడలు, ఫ్లాట్ బేస్ అనమాట. నార్మల్గా అయితే మనకి రౌండ్ బేసే ఉంటుంది. ఇది కొత్త మోడలు, ఫ్లాట్ బేసు, డిజైన్ కూడా ఉంటుంది దీనిపైన. సో మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దామండి. ఇది 24 సెంటీమీటరు 2.5 లీటర్ కడాయి, 2 ఇయర్స్ వారంటీ అండి దీనికి కూడా. ఇది వచ్చేసి PFOA ఫ్రీ, అంటే కెమికల్ ఫ్రీ అనమాట. 6 లేయర్ నాన్ స్టిక్ కోటింగ్, అంటే మనకి లాంగ్ లాస్టింగ్, డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఇది ఈ కడాయికి లిడ్ వచ్చేసి మనకి గ్లాస్ ఇచ్చారు. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లోపల మనకి కుక్ అయిందా లేదా అని ఈజీగా తెలుస్తుంది. ఈ కడాయి వచ్చేసి ఫ్లాట్ మోడల్ అండి. నార్మల్గా రౌండ్ మోడలే తీసుకుంటాను ఎప్పుడు కూడా నేను. ఇది కొత్త మోడలు. సో ఈ మోడల్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫ్లాట్గా ఉంటే మనకి ఫైర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, త్వరగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. హ్యాండిల్స్ వచ్చేసి మనకి స్టీల్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ప్రెస్టేజ్, డ్యూరా స్టోను, మోడల్ నంబర్ అన్నీ దీనిపైన ఉంటాయండి. ఈ డిజైన్ వల్ల మనకి కడాయి లుక్కే మారిపోయిందండి, చాలా బాగుంది లుక్. డిజైన్ కూడా ఇది కొత్త మోడల్ అనమాట. ఎప్పుడు నార్మల్గా ఉంటాయి, ఇక్కడ వచ్చి డిజైన్ అంతా కూడా వచ్చింది. ఇది లోపల కూడా చూడండి, మొత్తం గ్రానైట్ మోడల్ లాగే ఉంది ఫినిషింగ్ అంతా కూడా. ఇది 6 లేయర్ నాన్ స్టిక్ కోటింగ్ రావడం వల్ల మనము దీంట్లో స్టీల్ స్పూన్ కూడా, గరిటెలు కానీ ఇవి స్టీల్వి వాడుకోవచ్చండి. ఈ కడాయికి మనకి లిడ్ వచ్చేసి గ్లాస్ ఇచ్చారండి. దీనికి ఎయిర్ వెంట్ కూడా ఉంది. ఇలా ఉంటే ఏమవుతుందంటే, ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటే స్టీము బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా మనము సాంబారు అలా చేసుకున్నప్పుడు అవన్నీ కూడా పొంగకుండా ఉంటుంది. సో ఇది కూడా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రెస్టేజ్ ట్రై ప్లై కడాయి అండి. ఇది 3.25 లీటర్స్ అనమాట. ఇది వచ్చేసి లైఫ్ టైం మనకి యూజ్ అవుతుందండి. కానీ వీళ్ళు 15 ఇయర్స్ వారంటీ ఇచ్చారు, కానీ లైఫ్ టైం వారంటీ అంట ఇది పోదంట అసలు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గేజ్తో తయారు చేసింది. ఇది లెస్ ఆయిల్ పడుతుంది కుకింగ్ కూడా. మనకి నాన్ స్టిక్ లాగా థిక్ గేజ్ ఉంటుంది. ట్రైప్లై బాడీ అంటేనే థిక్ గేజ్. మనకి హీటు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, త్వరగా కుక్ అవుతుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో దాన్ని బట్టి మనకి హీట్ ఉన్నా కానీ చెయ్యి కాలదనమాట పట్టుకున్నప్పుడు. మనకి కడాయితో పాటే లిడ్ కూడా ఇచ్చారండి. ఇది కూడా స్టీల్దే అనమాట. హ్యాండిల్ కూడా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, వీడియో మా వారు తీస్తున్నారు, సో మీకు ఇందులో మా వారు కనపడతారు. ఈ ట్రైప్లై అంటే స్టీల్దేనండి, కాకపోతే గేజ్ ఎక్కువ అనమాట, బాగా థిక్గా ఉంటుంది, వెయిట్ కూడా ఉంటుంది ఈ మెటీరియల్. ఇది ట్రైప్లై కుక్వేర్ కాబట్టి మనకి నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుందండి. లెస్ ఆయిల్తో మనము ఏ కర్రీ కానీ ఏదైనా కానీ ఇందులో చేసుకోవచ్చండి. 15 ఇయర్స్ వారంటీ ఉందంటేనే మనము అర్థం చేసుకోవాలండి, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది.
ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాన్ స్టిక్ వద్దు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చండి. లెస్ ఆయిల్తో మనకి కుకింగ్ అంతా కూడా త్వరగా అయిపోతుంది. దీనికి మూత కూడా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చారండి. దీని మీద కరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. సో మనము ఏదైనా కూర చేసేటప్పుడు మూత క్లోజ్ చేసేసి చేసామంటే త్వరగా కుక్ అయిపోతుందండి. ఈ 3 ప్రోడక్ట్స్ లింక్స్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవేనండి నేను కొత్తగా తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.